మీ9 న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి జీర్ణించుకోలేక గడ్డపోతారం మాజీ సర్పంచ్ పులిగిళ్ల ప్రకాష్ చారి ఓటర్లను అసభ్య పదజాలంతో దూషించడం తగదని గడ్డపోతారం మున్సిపాలిటీ 14, 15 వార్డు కౌన్సిలర్లు నీరుడి ప్రభావతి శ్రీనివాస్, ఇంద్రసేన మండిపడ్డారు. వారు మాట్లాడుతూ గత ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించకుండా ఓటర్లపై అనుచిత వ్యాఖ్యలు చేయడం హుందాతనానికి విరుద్ధమని అన్నారు. రాజకీయాలలో గెలుపు ఓటములు సహజమని, ప్రజాస్వామ్య విలువలను గౌరవించడం ప్రతి నాయకుడి బాధ్యత అని సూచించారు. ప్రకాష్ చారి రాజకీయ ఎదుగుదల ఈ ప్రాంత ప్రజల వల్లే సాధ్యమైందని, అయితే ప్రస్తుతం ఓటమిని తట్టుకోలేక దురహంకారంతో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తన రాజకీయ ప్రయోజనాల కోసం పలువురిని ఎదగనీయకుండా అడ్డుకున్నారని, అక్రమ మార్గాల్లో సంపాదించిన డబ్బుతో ప్రజలకు అన్యాయం చేశారని ఆరోపించారు. ఇంకా గడ్డపోతారమంటే ప్రకాష్ చారి అన్న ధోరణితో వ్యవహరించడం సరికాదని, ప్రజలు అన్నింటికంటే గొప్ప వారని స్పష్టం చేశారు. గతంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కిష్టాయపల్లి హనుమాన్ దేవాలయంలో ప్రమాణం చేద్దామని విసిరిన సవాల్కు ఇప్పటికీ స్పందించలేదని గుర్తు చేశారు. ప్రకాష్ చారికి 2 రోజుల గడువు ఇస్తున్నామని, ధైర్యం ఉంటే సవాల్ను స్వీకరించాలని, లేకపోతే ప్రజా కోర్టులో ఆయన అక్రమాణాలను బహిర్గతం చేస్తామని కౌన్సిలర్లు హెచ్చరించారు. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ఇద్దరికి నమస్కారాలు తెలియజేస్తూ పేపర్ విలేకరులందరికీ ఇవాళ గత నెలలో అయిన ఎలక్షన్ల గురించి 15 వార్డులో ఓడిపోయినామని ఒక మనిషి ప్రకాష్ చారి అనే ఆయన 15 వార్డులో ఉన్న ఓటర్స్ను అందరిని ఉద్దేశించి లంజగొడుకులు అనడం, అదేవిధంగా 2 కోట్లు ఖర్చు పెట్టినామనడం, అదేవిధంగా ప్రకాష్ చారి అంటేనే గడ్డపోతారం అనే ప్రకాష్ చారి అని ఆడియోలో సంభాషణ వినడం జరిగింది. ఆ సంభాషణ విన్న తర్వాత మా మనోధైర్యం కోల్పోవడం జరిగింది. అయితే కిష్టాయపల్లిలో 15 వార్డులో 80% ఎస్సీ జనాభా ఉన్నారు, ఎస్సీ ఓటర్స్ ఉన్నారు, 20% బీసీలు ఉన్నారు. అంటే 80% ఎస్సీలు మాది నువ్వు కాదా ప్రజా కోర్టులో మాట్లాడదాం దా, కిష్టాయపల్లి ఇదే గాంధీ కాడ మాట్లాడదాం దా, గాంధీ సాక్షిగా. నేను గతంలో 10 రోజుల కింద మీటింగ్ పెట్టినాను. మీటింగ్ పెట్టి నాకు జరిగిన మోసాలన్నీ చెప్పి కిష్టాయపల్లి హనుమాన్ టెంపుల్కు తడి బట్టలతో మా కుటుంబ సభ్యులు, మీ కుటుంబ సభ్యులం పోయి విమానం తిందాం రమ్మని చెప్పినాం. ఇంతవరకు దమ్ము ధైర్యం లేదా? సాటుకుని మాట్లాడడం ఎందుకు? వచ్చి నువ్వు ప్రజాకోట్లు ఇక్కడ మధ్యలో మాట్లాడు, రేపు వస్తావా చెప్పురా. ఒకళ్ళ నువ్వు ఎవరిని లజ్జగొడుకు అన్నావో చెప్పకపోతే 2 డేస్ టైం ఇచ్చినాం, ఇవ్వకపోతే అదే విధంగా మేము గిట్ట జవాబు చేస్తాం. తస్మా జాగ్రత్త, నీ మోసాలను ఎప్పటికీ ఎండగడతానే ఉంటాం, జాగ్రత్త ఉండు ప్రకాష్ చారి. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, పేపర్ విలేకరులు అందరికీ నమస్తేనా. మొన్న 15వ వార్డులో ఆయన ఓటర్లను అంత ఖర్చు పెట్టినా బాధ తట్టుకోలేక ఓటర్లను లంజోడక అనే పదం వాడుకుంటా ఆయన ఎవరు తిరుగుతుండో ఏమంటుండో ఆయనకే అర్థమైతలే అంటుంది. ఒక 4 సార్లు రాజకీయంలో గెలిచినోడు ఆయన గెలిస్తూ ఓటర్లను మెచ్చుకుంటాడు, ఓడిపోతే ఓటర్లను తిట్టడం అది ఎక్కడ ధర్మం అని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఆయన ఇప్పటికైనా నోరు కట్టుకుంటే మంచిగా ఉంటుంది. ఆ ప్రకాష్ చారి ఆయన విలువ ఆయనే తీసుకుంటున్నట్టు అనిపిస్తుంది. ఆయన తెలుసుకోవాలి. ఒకటి కాలిపిలిగా జనాలను అందరు ఉంటేనే ఆయన లీడర్ అయ్యండి. అందరు లేని అయితే ఆయన గెలవలేడు కదా. ఇప్పటిదాకా గెలిచింది, ఇప్పుడు ఓడిపోయినా అనేసి ఓడడం గెలవడం అనేది అది సమాజం. అదేం ఎంత మంచి వాళ్ళైనా ఓడిపోయే టైం వస్తుంది. ఆ టైం ఆయన ఆలోచించుకోవాలి. కానీ ఇష్టమైనగా నోరు దారుతుంది కరెక్ట్ కాదని చెప్తున్నాను. ఆయనకు ఇక జనాల బుద్ధి చెప్తారని